అందరికీ స్వాగతం. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్‌లో అంటే చివరి పరీక్షలో మార్చిలో జరగబోయేటటువంటి ఆ యొక్క పరీక్షల్లో గణితానికి సంబంధించి పరీక్షల్లో అడిగేటటువంటి గ్రాఫ్స్, రేఖాచిత్రాలు వాటిపైన ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. దీన్ని చివరిదాకా తప్పనిసరిగా చూడండి. ఇది తల్లిదండ్రులు చూసినట్లయితే మీ పిల్లలకు చూయించండి. దీని ద్వారా గ్రాఫ్లో మనకు తప్పనిసరిగా కొన్ని మార్కులంటూ రావడం జరుగుతుంది. దాదాపు 6 నుంచి 10 వరకు. అందుకే ఈ వీడియోను చివరిదాకా చూయించండి. ఇది తప్పనిసరి ప్రశ్న కూడా మనకు పరీక్షలో వస్తుంది. అందుకే చివరిదాకా తప్పనిసరిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మనకున్నటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్లో ఒక 3 రకాల గ్రాఫ్స్. మొదటి గ్రాఫ్ వచ్చేసి బహుపదులు, పాలినామియల్స్, అంటే వర్గ బహుపది. ax² + bx + c a ≠ 0 ఇది కండిషన్. ఇలాంటి యొక్క వర్గ బహుపదికి రేఖాచిత్రాన్ని మనం గీయాలి. చాలా వరకు వర్గ బహుపదే పరీక్షల్లో వస్తూ ఉంది. అయితే ఎప్పుడైనా ఒకసారి ఘన బహుపది, క్యూబిక్ పాలినామియల్ కూడా వస్తూ ఉంది. కానీ క్యూబిక్ పాలినామియల్ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో గ్రాఫ్ కాకుండా కేవలం దాని యొక్క నిరూపకాలు, కోఆర్డినేట్స్ మాత్రమే అడుగుతూ ఉన్నాడు. అయితే ఎందుకైనా మంచిది 2 గ్రాఫులు నేర్చుకోవడం మంచిది. వర్గ బహుపది అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఈ రెండింటి గ్రాఫులు తప్పనిసరిగా ఒకసారి ప్రయత్నం చేయండి. ఈ వర్గ బహుపది అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కు తప్పనిసరిగా యూ షేప్డ్, దాన్ని మనం పారాబోలా అంటాం. సో యూ షేప్డ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక రేఖాచిత్రం వస్తుంది. దాని పేరు మనము పారాబోలా అంటాం. సో మరి ఆ పారాబోలా అనేటటువంటి షేప్ తప్పనిసరిగా వస్తుంది. దాన్ని బట్టి మనము ఎక్కడ ఖండించుకుంటుంది ఎక్స్ అక్షం మీద. ఓన్లీ మనం చూడాల్సింది ఎక్స్ అక్షం మీద ఎక్కడెక్కడి నుంచి అయితే మనకు అది ప్రయాణిస్తుందో ఆ యొక్క బిందువులను మాత్రమే తీసుకుంటే అవేమవుతాయి, ఆ వర్గ బహుపదికి శూన్యాలు అవుతాయి. జీరో ఆఫ్ ది పాలినామియల్ లేదా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. వర్గ అన్నప్పుడు 2 ఖచ్చితంగా వస్తే, కొన్నిసార్లు ఒక్కొక్కటి కూడా వస్తుంది. d = b² - 4ac అంటాం కదా. సో దాన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆ గ్రాఫు మనకు శూన్యాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది కరెక్టేనా కాదా మళ్ళీ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎలాగూ మనకు వచ్చినటువంటి ఏవైతే ఈ ఎక్స్ అక్షం నుంచి పోయినటువంటి ఏవైతే బిందువులు ఉన్నాయో ఆ బిందువుల్లో ఉన్నటువంటి ఒక దాన్ని మనం శూన్యాలు తీసుకున్నాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ అది 0 వస్తుంది. సో ఇది జీరో ఆఫ్ ది పాలినామియల్స్. ఇది తప్పనిసరిగా ఈ గ్రాఫ్ చూసుకోవాలి. అంటే దీనికి చేయాల్సినటువంటి ఒక 3-4 స్టెప్స్ గుర్తుంచుకోండి. ఈ వర్గ బహుపదికి సంబంధించిన గ్రాఫ్ వచ్చినప్పుడు మొదటగా మనం నిరూపకాల యొక్క పట్టిక తయారు చేసుకోవడం. అంటే సాధారణంగా ఏ గ్రాఫ్ వచ్చినా కూడా ఒకసారి 0 తీసుకుందాం. 3 పాజిటివ్లు 3 నెగిటివ్లు, అంటే 0, 1, 2, 3, -1, -2, -3 చాలు. ఎందుకంటే ఎక్స్ అక్షం మీద స్కేల్ ఎప్పుడు కూడా 1 సెంటీమీటర్ 1 యూనిటే. సో అదొకటి బాగా చూసుకోవాలి. రెండోది తప్పనిసరిగా ఈ ఏవైతే బిందువులు వచ్చినాయో ఆ బిందువులను మనము ఆ యొక్క గ్రాఫ్ ద్వారా చూపించాలి. గ్రాఫ్లో ఏం చేయాలి, మనము 4 పాదాలుగా విడగొట్టుకోవాలి. ఎక్స్ అక్షం, వై అక్షం. ఎక్స్ అక్షం అంటే అడ్డురేఖ, వై అక్షం అంటే నిలువు రేఖ. ఎప్పుడైతే ఇది 4 భాగాలు ఏర్పడుతుంది దాన్ని 4 పాదాలు అంటాం, క్వాడ్రాంట్స్. Q1, Q2, Q3, Q4. అయితే ఇది ఈ విధంగా ఉండదు, డైరెక్షన్ యాంటీ క్లాక్లో ఉంటుంది. అంటే మొదటి పాదం ++, దాన్ని Q1 అంటాం. రెండో పాదం Q2 -+, మూడో పాదం Q3 --, నాలుగో పాదం Q4 +-. అంటే ఎక్స్ వై 2 నిరూపకాలు ++ వస్తే మొదటి పాదం, ఫస్ట్ది మైనస్ వచ్చి రెండోది ప్లస్ వస్తే రెండో పాదం, 2 మైనస్లు వస్తే మూడో పాదం, మొదటిది ప్లస్ వచ్చి రెండోది మైనస్ వస్తే 4వ పాదం. ఈ విధంగా అన్నీ గుర్తించి స్కేల్ కూడా కంపల్సరీ రాయండి. స్కేల్ ఎలా రాయాలి, ఎక్స్ అక్షం అయితే 1 సెంటీమీటర్ 1 యూనిటే. కానీ వై అక్షంలో లాస్ట్ అంటే గరిష్ట విలువ ఎంత ఉంది, వాళ్ళ గరిష్ట విలువ మనకు 15 ఉందనుకుందాం. మన గ్రాఫ్ను బట్టి మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. 15 అన్నప్పుడు 15 అంతటా మనకు గళ్ళు 15 ఉండవు.
కష్టమైతే 15 ఎందుకంటే అడ్డం నిలువుగా విభజిస్తాం కాబట్టి 15 లేనప్పుడు ఏం చేయండి 2 2 తీసుకోండి. అంటే y-అక్షం పైన 1 సెంటీమీటర్ 2 యూనిట్లు. లేదా 50 వచ్చింది అప్పుడు మీరు 5 5 సరిపోతే 5 5 లేదా 10 10. ఇంకా 1000 వచ్చింది 100 100 అంటే 1 సెంటీమీటర్ 100 యూనిట్లు. ఈ విధంగా గ్రాఫ్ అనేది ఏంటి అంటే ఎంతైనా కుదించుకొని తయారు చేయడమే రేఖాచిత్రం. ఎంత పెద్ద చిత్రాన్నైనా ఎంత పెద్దదాన్నైనా కూడా చిన్నగా విభజించి అది రేఖాచిత్రం కాబట్టి బహుపదులకు వెళ్ళి ఒకటి వర్గ బహుపది ఒకటి ఘన బహుపది తప్పనిసరిగా 2 గ్రాఫులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా అది చాలా సందర్భాలలో 90% అబో ఇది 6 మార్కుల్లో వస్తూ ఉంది. ఇది ఏ రూపంలో ఉంటుంది? ax² + bx + c a ≠ 0. ఇక ఘన బహుపది కూడా సేమ్. అదేవిధంగా 4వ అధ్యాయం అంటే దాంట్లో ఈ 4వ అధ్యాయంలో తప్పనిసరిగా మనకు ద లీనియర్ పేర్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటాం కదా. అంటే 2 చలరాశుల యొక్క అది ఒకే పరిమాణం అంటే దాని ఘాతం ఒకటే ఉంటుంది. అది అలాంటి యొక్క దాంట్లో కూడా గ్రాఫ్ వస్తూ ఉంది. ఆ దాంట్లో వచ్చినప్పుడు మాత్రం రేఖీయ సమీకరణల జతలో గ్రాఫ్ వచ్చినప్పుడు ఒకటి ఏంది మన కండిషన్ అంటే కొద్దిగా గ్రాఫ్ను బాగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రేఖీయ సమీకరణ దానికి సంబంధించినంత వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా మనం గ్రాఫ్ను పరిశీలించి అది ఏ విధంగా మనము నిరూపకాలు రాబట్టాలి, ఏ విధంగా స్కేల్ తీసుకోవాలి అనేది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు ఏమవుతుంది మనకంటే అక్కడ అంటే p/q రూపంలో వస్తాయి. సో అలాంటి సందర్భంలో జాగ్రత్తగా వేసినట్టయితే అది కూడా కొంత ప్రాక్టీస్, దీనికన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది కూడా మీకు బాగుంటుంది. ఇక మనకు సాంఖ్యక శాస్త్రంలో ఓజీవ్ కర్వ్, ఆ ఓజీవ్ కర్వ్లో కూడా మనకు చాలా సులభమైనటువంటి ప్రశ్న కాబట్టి ఇది కూడా బాగా చూడండి. అంటే 3వ చాప్టర్ 4వ చాప్టర్ లాస్ట్ 14వ చాప్టర్ ఈ 3 చాప్టర్లకు వెళ్ళి గ్రాఫ్ బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.